హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఇప్పుడు దేవుడు నివాసం మన యందు ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఇజ్రాయేలీల మధ్యలో నేను నివాసం చేయాలనుకుంటున్నాను, ఇజ్రాయేలీల్లో నేను ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక పరిశుద్ధమైన స్థలం మీరు ఏర్పరచండి అంటూ ఆయన ప్రత్యక్షపు గుడారాన్ని ఎలాగైతే సిద్ధం చేసుకున్నాడో ఆయన నివసించాలంటే మనలో, ప్రియులరా, ఇప్పుడు మనం ఏం చేస్తే ఆయన మనలో నివసిస్తాడు, మనం ఏం చేస్తే మనతో నివసిస్తాడు. దేవుడు నాతో కూడా ఉండాలి, దేవుడు నాలో కూడా ఉండాలి అని చాలాసార్లు చాలామంది కోరుకునే విధానం ఎంతైనా కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా, ప్రియులరా, దేవుడు నాలో ఉండాలి, దేవుడు నాతో కూడా ఉండాలి. దేవుడు మనతో ఉండాలనే ఎక్కడికి వెళుతున్నా సరే, ఏ పని మొదలు పెట్టినా సరే, ఏ ప్రయాణం చేస్తున్నా సరే, గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు దేవుడికి తప్పకుండా ప్రార్థనే చేస్తాం. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు దేవుడికి ప్రార్థన చేసేది ఎందుకంటే మనతో కూడా దేవుడుంటే ఏ పని ఆగిపోదు అని, మనతో కూడా దేవుడుంటే మనకి ఏ నష్టం జరగదు అని. ప్రతి మనిషి కూడా దేవుడు సన్నిధినే కోరుకుంటాడు. ప్రతి మనిషి కూడా దేవుడు తనతో కూడా ఉండాలి అని కోరుకుంటాడు. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా మాకు ఉండాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క దీవెనలు కోరుకోని వ్యక్తి ఎవ్వడూ లేడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోలేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. తనతో కూడా దేవుడు ఉండాలనే కోరుకున్నాడు తప్ప నాతో దేవుడు ఉండకూడదు అని ఏ వ్యక్తి కోరుకోలేదు. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి కోరుకుంటున్న మనం, మన యందు దేవుడు నివాసం ఉండాలంటే, మన యందు దేవుడే నివసించాలంటే, మనలో దేవుడు నివసించాలంటే ఇప్పుడు ఏం చేస్తే నివసిస్తాడు అనే విషయాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు మనతో కూడా నివాసం చేయాలని అనుకుంటున్నాడు. దేవుడు మనలో కూడా ఎల్లప్పుడూ ఉండాలనే కోరుకున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతోనూ మనలోనూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాడు. అయితే దేవుడు మనలో ఉండాలంటే మనం తప్పకుండా ఆయన నిశ్చయముగా నివాసాన్ని మనం కోరుకోవాలంటే, ఆయన సన్నిధిని మనం కోరుకోవాలంటే, ఆయన సన్నిధిని మనం కోరుకోవడమే కాకుండా ఆయన మనతో ఉండాలంటే ఏం చెయ్యాలనే విషయం కూడా మనం బాగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉంటే దేవుడు నివాసం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. దేవుడు కోరుకున్నట్టు. ఈరోజు మనుషులు కోరుకున్నట్టు ఉండడానికి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం. మనుషులు చెప్పినట్టుగా చేయడానికి, మనుషులు ఇష్టాలను నెరవేర్చడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడి ఇష్టాలను నెరవేర్చడానికి, దేవుడు కోరుకున్నట్టు మనం ఉండడానికి మనం ఇష్టపడకపోవడం వలన ఏమవుతుందంటే దేవుడు సన్నిధిని మనం కోల్పోతున్నాం. దేవుడు మనతో కూడా నివాసం చేయలేకపోతున్నాడు. దేవుడు మనతోనూ మనలోనూ కూడా నివాసం చేయలేకపోతున్నాడు. దేవుడు మనలోనూ మనతోనూ నివాసం చేయాలంటే ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటుంది. అయితే ఈరోజు ఈ ఆదివారం ఈ వర్తమానంలో దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే యథార్థతను కోరుకుంటున్నాడు. ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో ఆయన నివాసం వాని యొద్దే ఉంటుంది. ఎవడైతే యథార్థంగా బ్రతుకుతాడో, ఎవడైతే యథార్థంగా జీవిస్తాడో, యథార్థంగా జీవించుచున్న వానితో దేవుడు నివాసం ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడు సన్నిధి ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడి యొక్క ప్రభావం ఆ వ్యక్తితో ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఆ యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తి మీద ఎప్పుడు కూడా, దేవుని యొక్క శక్తి ఎప్పుడూ పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మనం చూడగలిగితే గనక ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాసుంది. ద్వితీయోపదేశకాండం 18:13 చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలెను అని రాసుంది. నీవు నీ దేవుడైన యెహోవా యొద్దంట యథార్థపరుడువై ఉండవలెను అన్నాడు. ఎవరి యొద్ద యథార్థపరుడుగా ఉండాలి? దేవుని యొద్ద. దేవుని యొద్ద యథార్థపరుడుగా ఉంటే అందరి ఎడల కూడా యథార్థపరుడుగానే ఉంటావు.
దేవుని ఎడల ముందు యథార్థపరుడుగా ఉండటం నేర్చుకోగలిగితే గనక అందరి ఎడల కూడా ఇంకా మనం ఎలా ఉండగలుగుతాం? యథార్థపరులుగా ఉండగలుగుతాం. కనబడుతున్న మనిషి దగ్గరే ఏ యథార్థత కనబడినప్పుడు ఇప్పుడు కనబడని దేవుని దగ్గర నువ్వు ఎలా యథార్థంగా ఉంటున్నామని ఎలా నమ్మవచ్చు? అస్సలు నమ్మలేం. అందుకే కనబడని దేవుని ఎదుట, కనబడని దేవుని యొద్ద ఒక వ్యక్తి అంట యథార్థపరుడై ఉండాలంట. ఇలా యథార్థపరుడై ఎవరైతే ఉంటారో వాళ్లతో దేవుడి సన్నిధి, దేవుడి నివాసం ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రత్యక్షపు గుడారం ప్రియులరా, ప్రత్యక్షపు గుడారం వలన ఉపయోగాలు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఆనాడు నివసించాడు. ఇశ్రాయేలీల మధ్యలో ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో నివసించాలంటే, మన మధ్య ఆయన నివాసం ఉండాలంటే, మనతో కూడా ఆయన సన్నిధి రావాలంటే తప్పకుండా మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలని కోరుకున్నాడంటే యథార్థత ఉండాలి అని కోరుకున్నాడు. యథార్థపరుడువై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. యథార్థత అంటే ఏంటి అనే విషయం కొంతమందికి తెలియదు. అసలు యథార్థత అంటే ఏంటి అనే విషయం మీద ప్రియులరా ఒక 7 పాయింట్లైనా చెప్తాను. యథార్థత అంటే ఇదే అంటూ 7 పాయింట్లు మీకు బయట ఎక్కడ ఎవరో చెప్పకపోవచ్చు, కానీ క్లియర్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా యథార్థత అంటే ఒక 7 పాయింట్లైనా చెప్తాను. నేను చెప్పబోయే 7 పాయింట్లను బట్టి ఇది యథార్థత, యథార్థత అంటే ఇదే అని మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాలి. యథార్థత అంటే ఇదే అంటూ మీరు ఆయా సమయాలలో, సందర్భాలలో యథార్థత విషయమై మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. యథార్థత అంటే ప్రియులరా నిజాయితీ. ఆమేన్. యథార్థత అంటే ఏంటి? నిజాయితీ. నిజాయితీగా ఎవరైతే ఉంటారో దానినే యథార్థత అని అంటారు. యథార్థతనే నిజాయితీ అనేటువంటి విధానంతో కూడా పిలుస్తారు. నిజాయితీగా మాట్లాడడం, నిజాయితీగా ఉండాలి అని అంటారు. ఈ నిజాయితీ యథార్థతనే సూచిస్తుంది. ఈరోజు ప్రియులరా దేవుడికి కావలసింది నిజాయితీ. ఎవరైతే నిజాయితీగా బ్రతుకుతారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడి నివాసం వాళ్లతో ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడి సన్నిధి నిజాయితీగా బ్రతుకుతున్న వానితో ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి ఉంటుంది. ప్రియులరా యథార్థత అంటే ఇంకా చెప్పాలంటే మనస్సాక్షికి లోబడి నడుచుకోవడం. మనస్సాక్షికి లోబడి నడుచుకోవడం కూడా యథార్థత అని అంటారు. మనస్సాక్షికి లోబడిపోవాలంట. మనస్సాక్షి పని చేస్తుంది. మనకు పెట్టినటువంటి మనస్సాక్షి ఏది తప్పో ఏది ఒప్పో మనకి తెలియపరిచేటంత గొప్ప మనస్సాక్షిని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ మనస్సాక్షి చాలా శ్రేష్టమైంది. అలాంటి మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చాడు. మనస్సాక్షికి లోబడి నడుచుకోవడం యథార్థత అని అంటారు. తర్వాత ఇంకా యథార్థత అంటే ఏంటనుకుంటున్నారో, నిజస్వరూపాన్ని దాచుకోకపోవడం యథార్థత అని అంటారు. ఒక నిజస్వరూపం ఏదైతే ఉంటుందో, ఒక నిజరూపం ఒక వ్యక్తిలో ఏదైతే ఉంటుందో, నా అసలు రూపం ఇదే, నా అసలు రూపం ఇదే, లేకపోతే నా అసలు స్వరూపం ఇదే అంటూ ఎవరైతే తన స్వరూపం గురించి దాచుకోకుండా బయట పెట్టేసుకుంటాడో, తన రూపాన్ని ఎప్పుడైతే బయట పెట్టేసుకుంటాడో, తన స్వరూపం ఇది అంటూ తన లోపడున్న స్వరూపాన్ని ఎప్పుడైతే బయట పెట్టేస్తాడో, ఉన్నదున్నట్టుగా చెప్పేస్తాడో, తన స్వరూపం గురించి దాచుకోకుండా ఎప్పుడైతే చెప్పేస్తాడో దానిని యథార్థత అని అంటారు. నిజ స్వరూపాన్ని దాచుకోకుండా బయట పెట్టడం, బయట పెట్టేసుకోవడం, దాన్ని ఏమంటారు? యథార్థత అని అంటారు. అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టరు. కొంతమంది అసలు నిజం ఏంటనేది బయట పెట్టరు. ఉదాహరణకి పైకి ప్రేమిస్తున్నట్టు కనబడతారు, కానీ
లోపలికైతే నీ మీద నాకు ప్రేమ లేదు, నిజం చెప్పేస్తున్నాను, నీ మీద నాకు ప్రేమ లేదని ఎవడని చెప్తాడా? ఎవడో చెప్పడం. నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా గౌరవం. దేవుడికి స్తోత్రం. ఏ గౌరవం కూడా ఏం ఉండదు ప్రియులరా, ఏ ప్రేమ ఉండదు లోపలికి వెళ్ళి చూస్తే. అసలు లోపల స్వరూపం ఏంటి? ప్రేమ లేకపోవడం. లోపల రూపంలో ఏమీ లేదు, ప్రేమ అనేది లేదు, ప్రేమ అనేది కనిపించట్లేదు. బయటగా ప్రేమిస్తున్నట్టు కనబడుతున్నాం. ఈరోజు ఇది యథార్థత. బయటకు ఒకటి పెట్టుకుని లోపల ఒకటి మాట్లాడడం, ఇది యథార్థత. ఇది యథార్థత కాదు. లోపల రూపం ఏదైతే ఉందో దానినే బయటికి తీసుకురావాలి. బయట ఒకటి, లోపల ఒకటి. ఇది ఏమాత్రం యథార్థత కాదు. లోపల ఉన్నదే బయట, బయట ఉన్నదే లోపల ఉండటం యథార్థత. ఆమేన్. లోపల ఉన్నదే బయట ఉండడం, బయట ఉన్నదే లోపల ఉండడం, దాన్ని ఏమంటారంటే యథార్థత అని అంటారు. ఇప్పుడు యథార్థంగా ఉండకపోతే దేవుడి సన్నిధి, దేవుడు నివాసం మనతో కూడా ఉండదు. యథార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పటికప్పుడు దేవుడు నివాసం వాళ్ళతో కూడా ఉంటుంది అనే విషయం మనం బాగా గమనించాలి. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, కపటం లేకపోవడం యథార్థత. ఆత్మలో ఏముండకూడదంటే ఒక వ్యక్తికి కపటం ఉండకూడదు. ఆత్మలో ఏది దాచేసుకోకూడదు. ఆత్మలో కపటం అనేది ఎప్పుడూ ఉండకూడదు. చాలా మందిలో ఆత్మలోనే ఉంటుంది కపటం. ఆత్మలో ఉండేది ఒకటి, బయటకు ఒకటి అన్నట్టు కనిపిస్తుంది. ఆత్మలో కపటం లేకపోవడం, దానిని ఏమంటారంటే యథార్థత అంటారు. అంటే కపటం లేకుండా ఉండడం, కపటం లేకుండా జీవించడం, దాన్ని ఏమంటారు? యథార్థంగా జీవించడమే అంటారు. ఇకపోతే ప్రియులరా, లోపం లేకుండా ఉండడం యథార్థత అని అంటారు. లోపం, ఏదైనా లోపం లేకుండా బ్రతకడం, దాన్ని ఏమంటారంటే యథార్థత అని అంటారు. అంటే లోపల లోపం పెట్టుకుని బయటకేమో లోపం లేనట్టు ఉండడం యథార్థత? అది యథార్థత కాదు. లోపల ఒక లోపం ఉన్నప్పుడు బయటకేమో లోపం లేనట్టు బ్రతకడం, ఇది ఏమాత్రం కూడా యథార్థత కాదు. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంటే డైరెక్ట్గా నివాసం చేయాలనుకుంటున్న దేవుడు, మనతో పాటు సహవాసం చేయాలనుకుంటున్న దేవుడు, మనతోనూ మనలోనూ ఆయన నిత్యము ఉండాలని అనుకుంటున్న దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడంటే యథార్థతనే కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే యథార్థత అంటే ప్రియులరా, సరిగ్గా ప్రవర్తించడం. సరిగ్గా ప్రవర్తించడం యథార్థత అని అంటారు. ఒకటి నిజాయితీగా ఉండడం, రెండవది మనస్సాక్షికి లోబడడం, మూడవదిగా నిజ రూపాన్ని దాచుకోకుండా ఉండడం, నాలుగవదిగా నిష్కపటమైన ప్రవర్తన కలిగి ఉండడం, ఐదవదిగా కపటం లేకపోవడం, ఆరవదిగా లోపం లేకపోవడం, ఏడవదిగా సరిగ్గా ప్రవర్తించడం. యథార్థత అనే మాట మీద 7 పాయింట్లు చెప్పాను. ఈ 7 ముక్కలో కూడా యథార్థతనే సూచిస్తున్నాయి, యథార్థతకి దగ్గరగా కనిపిస్తున్నాయి. యథార్థతలో ఉండేటువంటి, యథార్థతలో నుంచి బయటకు వచ్చే మాటలు ఏవైనా ఉన్నాయంటే ఇవే. దేవుడికి స్తోత్రం. నిజాయితీగా మాట్లాడుతున్నాను నేను అని కొన్నిసార్లు అంటాం. మరి కొన్నిసార్లు నువ్వు నమ్మితే నమ్ము, నేను యథార్థం చెప్తున్నాను అంటాం కొన్నిసార్లు కదా. నిజాయితీగా మాట్లాడుతున్నాను, నమ్మితే నమ్మంటాం. యథార్థం చెబుతున్నాను, నమ్మితే నమ్ము అంటూ ఉంటారు కొంతమంది. ప్రియులరా, ఇవన్నీ కూడా 7 మాటలు కూడా యథార్థతను సూచిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఇప్పుడు యథార్థ పరులుగా ఉండాలి ఆయన ఎదుట. ఆయన యొద్ద మనం యథార్థ పరులమైతే దేవుడు నివాసం మనతో కూడా ఉంటుంది. ఆమేన్. దేవుడు మనతో ఉండాలని మనం కోరుకుంటే గనక, దేవుడు కోరుకున్న యథార్థత మన యందు కూడా ఉండగలిగితే, దేవుడు కోరుకున్న నిజాయితీ మనలో ఉండగలిగితే, దేవుడు కోరుకున్నట్టుగా మనం సరిగ్గా ప్రవర్తించగలిగితే, దేవుడు కోరుకున్నట్టుగా కపటం లేకుండా బ్రతకగలిగితే,
దేవుడు కోరుకున్నట్టుగా నిష్కపటమైన ప్రవర్తనను కలిగి ఉండగలిగితే దేవుడు సన్నిధి నీతో ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడే ఇంకా నీతో ఉంటే ఇంక నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. నీ జీవితంలో దేవుడి సన్నిధిని కోరుకుంటే చాలు, నీకేం వద్దు. ఇంకా దేవుడి సన్నిధి ఉంటే చాలు, అన్నీ వద్దన్నా వస్తాయి. దేవుడు నివాసమే నీతో ఉంటే ఇంకా ఏదైనా సరే నీ వద్దకి వస్తానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో 41వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చదువుకుంటే గనక అక్కడ ఈ విధంగా రాసుంది: నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు అన్నాడు. దేవుడు సన్నిధిలో ఎప్పుడు కూడా మనం నిలబడిపోతామంట. యథార్థత ఉంటే, యథార్థత ఉంటే దేవుడి సన్నిధిలో ఎప్పుడు నిలబడిపోతాం. యథార్థంగా బ్రతికేవాడు ఎప్పుడు కూడా యేసుని అత్తుకుపోయే ఉంటాడు. యథార్థంగా బ్రతికేవాడు చివరి శ్వాస వరకు దేవుని సన్నిధిలోనే ఎప్పుడు కూడా ఉంటాడు. ఎవడు ఉండగలడంటే యథార్థంగా ఉండగలిగిన వాడు మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఖచ్చితంగా యథార్థతతోనే ఉంది. బైబిల్ చెప్తుంది ప్రియులరా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించేస్తున్నావు అన్నాడు. యథార్థత నీ అందు ఉంటే చాలు ప్రియులరా, నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? ఉద్ధరించేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇవే పదాలు చాలాసార్లు పల్లెటూరులో వాడుతూ ఉంటారు. ఉద్ధరించేస్తామని అంటది వాళ్ళ కొడుకుని, వాళ్ళ కూతురుని అంటది ఆ తల్లి, ఉద్ధరించి పెడతావని నాకు అంటూ ఉంటుంది. ఉద్ధరించేస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? యథార్థంగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం అంటే ఏంటో తెలుసా? ఎంతకే ఉద్ధరించడం అని అంటాం కానీ ఉద్ధరించడం అంటే ఏంటనేది స్పష్టంగా మనకి తెలియదు. దానికి ఒక 4 పాయింట్లు చెప్తాను. ఉద్ధరించడం అంటే ఇది. దేవుడు ఎవరిని ఉద్ధరిస్తున్నాడంటే యథార్థంగా ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు. యథార్థంగా ఉంటుంటేనేమో దేవుడి నివాసం ఉంటుంది మనతో. యథార్థంగా ఉంటుంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. యథార్థంగా ఉంటుంటే ప్రియులరా, దేవుడి సన్నిధి మనతో ఉండడమే కాదు, దేవుడి నివాసం మనతో ఉండడమే కాదు, యథార్థంగా ఉంటుంటే దేవుడు ఉద్ధరించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉద్ధరించేస్తున్నాడు. ఈ ఉద్ధరించేయడం అనేటువంటి ఈ మాటకి ఒక 4 అర్థాలైనా చెప్తాను. ఉద్ధరించడం అంటే పైకి తీసుకురావడం అనేటువంటి అర్థం ఉంది. ఒక వ్యక్తిని దేవుడు పైకి తీసుకురావాలంటే, నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్లాలంటే, ఉన్నతమైన స్థాయికి ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్లాలంటే యథార్థత మీదే ఆధారపడి ఉంది. అది దేని మీద ఆధారపడి ఉంది? యథార్థత మీదే అది ఆధారపడి ఉంది. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో, తప్పకుండా ప్రియులరా, వాళ్ళని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఉద్ధరించేస్తానంటున్నాడు. ఉద్ధరించేస్తానంటే ఏంటి? పైకి తీసుకెళ్తాను మిమ్మల్ని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. పైకి మనల్ని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. నీ అంతటా నువ్వు పైకి వెళ్ళిపోతానికి చూస్తుంటావు, ఎప్పుడూ కూడా పైకి వెళ్ళలేవు. దేవుణ్ణి కాదని ఏదో సంపాదించేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదో పోగేసేసి పైకి వెళ్ళిపోదామని చూస్తారు. ఏమి ఎదగలేరు, కొంచెం కూడా ఎదగలేరు. దేవుడికి స్తోత్రం. అలాగే ఉంటారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఎందుకు ఉండిపోతారంటే ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఉద్ధరించట్లేదు కాబట్టి. దేవుని చేత ఎవరైతే ఉద్ధరించబడతారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? పైకి వెళ్తా ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ఉద్ధరించేత్తం అంటే పైకి తీసుకుపోతాడే ఏంటి అని అనుకుంటున్నారు కొంతమంది. నీ జీవితంలో ఒక ఉన్నత స్థాయిని సూచిస్తుంది. పైకి తీసుకుని వెళ్తాడు. పైకి తీసుకుని వెళ్ళే స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే అది యథార్థత మీదే ఆధారపడి ఉంది. ఆమేన్. యథార్థంగా ఉంటే చాలు, ఉద్ధరిస్తున్నాడు. ఉద్ధరించడం అంటే ప్రియులారా, మరొక అర్థం చెప్తున్నాను, బాగు చేయటం.
ఏంటంట? బాగు చేసేస్తాడు నేను. నీ స్థితిని అంతటినీ బాగు చేస్తాడు దేవుడు. నీ స్థితిని ఎవడునూ బాగు చేయలేడు. నీ పరిస్థితిని ఎవ్వడూ బాగు చేయలేడు. నిన్ను ఉద్ధరించే దేవుడే నీ స్థితిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. నిన్ను దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడంటే, నీవు యథార్థంగా ఉన్నప్పుడు పరిస్థితిని అంతటిని కూడా ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎవరు బాగు చేయలేని దానిని దేవుడు బాగు చేస్తాడు. ఎవరి వలన అవ్వలేని దానిని దేవుడు వలన అవుతుంది. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఎంతెంతో మంది వ్యక్తుల్ని మనం గమనిస్తే, యేసు యొద్దకు వచ్చిన తర్వాత యథార్థంగా తమ పాపములు, తమ చెడుతనమును దేవుని ఎదుట ఎవరైతే ఒప్పేసుకున్నారో అలాంటి వారిని అందరినీ కూడా ఆయన ఉద్ధరించి బాగు చేశాడు. అలాంటి వారిని అందరినీ ఆయన ఉద్ధరించి ఏం చేశాడంటే, పైకి తీసుకెళ్ళాడు. పై స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఉన్నత స్థాయికి దేవుడు అలాంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళాడు. ఉద్ధరించడం అంటే మూడవదిగా కష్టాల నుంచి విముక్తి కలిగించడం. నీకున్న శ్రమల నుంచి, నీకున్న కష్టాల్లో నుంచి నేను బయట పాడేసే శక్తి ఉద్ధరించే దేవుడికి మాత్రమే ఉంది. నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా నిన్ను అందులోంచి తీసుకొచ్చి బయటపడేస్తాడు. దేవుడి దగ్గర అలాగ ఉద్ధరించే కెపాసిటీ ఉంది. దేవుడు అలాగ ఉద్ధరించగలడు. శ్రమలలో నుంచి నిన్ను ఎవరైనా బయటపడేయగలరా? నీకున్న కొన్ని చిక్కుల్లో నుంచి నిన్ను ఎవరైనా బయటపడేయగలరా? ఎవరు నీకున్న చిక్కుల్లో నుంచి ఎవరు నేను బయటపడేయలేను. నీకున్న అప్పులనే చిక్కుల్లో నుంచి ఎవరైనా బయటపడేయగలరా? ఎవరైనా బయటపడేస్తారా? బయటపడేస్తారేమో చెప్పండి. ఎవరైనా పాడేసి వాళ్ళు ఉన్నారేమో. నీ అప్పంతా తీర్చేస్తాను నేను, నిన్ను చిక్కుల్లోంచి బయటపడేస్తానని వాళ్ళు ఎవరైనా ఉంటాడా? ఎవ్వడూ లేడు. కానీ యేసు దేవుడు మాత్రం నీవున్న చిక్కుల్లో నుంచి, నువ్వున్న కష్టాల్లో నుంచి, నువ్వున్న శ్రమల్లో నుంచి ఆయన నిన్నేం చేస్తున్నాడంటే బయటపడేస్తున్నాడు. కష్టాల నుంచి, శ్రమల నుంచి నీకు విముక్తిని కలుగజేసే దేవుడు, ఉద్ధరించే దేవుడు. నీ యథార్థతను బట్టి నిన్ను ఉద్ధరిస్తున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, ఉద్ధరించడం అంటే ఏంటనుకుంటున్నారో? అభివృద్ధిలోకి తీసుకుని రావటం. ఉద్ధరించే దేవుడు ఉద్ధరించడం అంటే ఏంటనుకుంటున్నావు? అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తాడు. నువ్వు అభివృద్ధి అయిపోతా ఉంటావు. ఎక్కడున్నా సరే అభివృద్ధి అయిపోతానే ఉంటావు. ఎక్కడున్నా సరే వ్యాపించేస్తానే ఉంటావు. ఎక్కడుంటున్నా సరే విస్తరిస్తానే ఉంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం. ఎలాగా? ఏం చూసి నిన్ను విస్తరింప చేసేస్తాడు దేవుడు? ఏం చూసి నిన్ను అభివృద్ధి చేసేస్తాడు దేవుడు? ఏం చూసి నిన్ను వ్యాపింప చేసేస్తాడు దేవుడు? నిన్ను ఎలాగా అభివృద్ధి చేసే విధంగా నిన్ను ఉద్ధరించాలంటే, కష్టాలలో నుంచి, శ్రమలలో నుంచి నేను బయటపడేసే విధంగా దేవుడు నిన్ను ఉద్ధరించాలంటే, ప్రతి విధమైన సమస్యలలో నలిగిపోతున్నప్పుడు నిన్ను బాగు చేసి ఉద్ధరించాలంటే, నేను పై స్థాయికి తీసుకెళ్లే విధంగా దేవుడు నిన్ను ఉద్ధరించాలంటే, యథార్థత ఖచ్చితంగా నీ అందు ఉండాలని కోరుకున్నాడు. యథార్థత ఎవని అందైతే కనపడుతుందో వానిని దేవుడు ఖచ్చితంగా ఏం చేయబోతున్నాడంటే ఉద్ధరించబోతున్నాడు. యథార్థంగా ఉండడం వలన దేవుని నివాసం మనతో ఉండడమే కాదు, దేవుడి సన్నిధి మనతో రావడమే కాదు, యథార్థంగా ఉండడం వలన నిశ్చయముగా ఆయన చేత మనందరం కూడా ఉద్ధరించబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, యథార్థంగా ఉండడం వలన మనం దేవుడి సన్నిధిని అనుభవించడమే కాదు, దేవుని నివాసాన్ని మన యందు చూడడమే కాదు, యథార్థంగా ఉండడం వలన దేవుడు మనల్ని ఉద్ధరిస్తుంటే ఆ ఉద్ధరించే విధానాన్ని చూడడమే కాదు, యథార్థంగా ఉంటే మనల్ని బలపరుస్తున్నాడు కూడా. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని గనక మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాసుంది: తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు కన్నులంట లోకమందంతటా తిరిగేస్తున్నాయంట.
దేవుడికి స్తోత్రం. దేవుడు కన్నులు తిరుగుతానే ఉంటున్నాయంట. లోకమందంతటా దేవుడు కన్నులు ఎవని కోసం తిరుగుతున్నాయంట? తన ఎడల ఎవరైతే యథార్థ హృదయము కలిగిన వారిగా ఉంటారో, ఎవని అంతరంగంలో యథార్థత ఉంటుందో, ఎవని హృదయంలో ఒక వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తాడో, హృదయమందు నిజాయితీగా ఎవడైతే ఉంటాడో వానినంట దేవుడు ఏం చేస్తున్నాడంట? బలపరిచేస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. బలపరచడం అంటే ఏంటి? దానికి ఒక 3 చెప్తాను. బలపరచడం అంటే ఏంటో 3 అర్థాలు చెప్తాను. మరి బలపరచడం అంటే ఏంటో తెలియాలి కదా. ఆ కుటుంబం అలాగ అయిపోయిందండి, కొంచెం బలపరచి వచ్చానంటారు. అసలు బలపరచడం అంటే ఏంటో తెలిసి ఉండాలి కదా. దేవుడికి స్తోత్రం. దేవునిలో చాలా మంచిగానే నిలబడేవారండి. ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు, కొంచెం వెనకబడిపోయారు. కొంచెం ఆయన్ని వెళ్ళి నేను కొంచెం బలపరచడానికి వెళ్ళానండి అని అంటూ ఉంటారు. అసలు బలపరచడం అంటే ఏంటి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు బలపరిచే దేవుడు మనల్ని బలపరచాలంటే మన యందు ఏం కోరుకున్నాడంటే యథార్థతనే కోరుకున్నాడు. దేవుడికి ఏం కావాలంట? యథార్థత కావాలి, నిజాయితీగా ఉండాలంటే. 4 గోళ్ల మధ్యలో ఎలాగైతే నువ్వు ఉంటున్నావో బయట కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు బయట ఏ విధంగా అయితే ఉంటున్నావో 4 గోళ్ల మధ్య కూడా అదే యథార్థత కావాలి. యథార్థత లేకపోతే దేవుడి నివాసం నీతో కూడా ఉండదు. యథార్థత లేకపోతే దేవుడి సన్నిధి నీతో కూడా రాదు. యథార్థత లేకపోతే దేవుడు నిన్ను ఉద్ధరించలేడు. యథార్థత లేకపోతే దేవుడు నిన్ను బలపరచలేడు. బలపరచడం అంటే ఏంటి అనేటువంటి ఈ మాట మీద మరొక 3 ముక్కలు చెప్తాను. బలపరచడం అంటే ప్రియులరా, ఒక వ్యక్తిని బలంగా లేదా దృఢంగా ఉంచడం. ఒక వ్యక్తిని బలంగా లేదా దృఢంగా ఉంచడం. ఇంకా చెప్పాలంటే గట్టిగా చేయడం. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు చాలా గట్టిగా చేస్తున్నాడు. ఆమేన్. చాలా బలవంతుడిగా చేస్తున్నాడు. బలవంతుడిగా చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. బలపరచడం అంటే ప్రియులరా దృఢంగా చేసేస్తాడు. దృఢంగా చేయడం, ఒక వ్యక్తిని గట్టిగా చేయడం, దీనిని ఏమంటారంటే బలపరచడం అని అంటారు. ఇంకొక మాట చెప్పిన బలపరచడం అంటే ఇంకొక మాట చెప్తాను అర్థమయ్యే విధంగా. తర్వాత ఒకటి చెప్తాను. రెండోది ఏంటంటే బలపరచడం అంటే బలమును ఇచ్చే మాటలు మాట్లాడడం. ఆమేన్. బలమునిచ్చే మాటలు, పనికొచ్చేదానికి బలం ఇచ్చే మాటలే మాట్లాడతలేదండి. పనికి మాలిన విషయాలకి బలం వచ్చేసే మాటలు మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఇలా మాట్లాడకపోయావా, అలా మాట్లాడకపోయావా, అలా కయ్యానికి వెళ్ళకపోయావా, ఇలా గొడవకి వెళ్ళకపోయావా అని ఎవడో ఒకడు రెచ్చగొడుతున్నాడు. వీళ్ళకి ఏమొచ్చేస్తుంది? మాటల వలన బలం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? బలమునిచ్చే మాటలు మాట్లాడడం బలపరచడం. ఆమేన్. బలమునిచ్చే మాటలు మాట్లాడడం ఏమంటారంట? బలపరచడం. ఎవరిని బలపరుస్తున్నాడు దేవుడు అంటే, ఎవనికి బలము పొందుకునే మాటలు దేవుడు ఎవనికి రిలీజ్ చేస్తున్నాడంటే యథార్థ హృదయము కలిగిన వానికి దేవుడు బలము తెచ్చుకునే మాటలు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. బలము తెచ్చుకునే మాటలను దేవుడు విడుదల చేస్తున్నాడు. బలపరచడం అంటే బలంగా లేదా దృఢంగా లేదా గట్టిగా ఉంచడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. బలపరచడం అంటే బలముని ఇచ్చే మాటలు మాట్లాడడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. బలపరచడం అంటే కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వడం. బలపరచడం అంటే ఇది కాదా? కష్టంలో ఉన్నప్పుడు ఒక ధైర్యాన్ని పంచుతున్నాడు దేవుడు మనకి. ఎప్పుడంటే కష్టంలో ఉన్నప్పుడు ప్రియులరా ధైర్యం కలిగి ఉండలేరు. ధైర్యమును కోల్పోతున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎక్కడ చూసినా సరే కష్టంలో ఉండి బలాన్ని కోల్పోయి ధైర్యాన్ని కోల్పోయిన ఏ భక్తుడికైనా దేవుడు ఏం చేశాడంటే నిజంగానే ధైర్యం ఇచ్చాడు. ధైర్యంతో ఆయన ఒక వ్యక్తిని బలపరిచాడు. ఆయన తన మాటను విడుదల చేసి ఒక వ్యక్తిని బలపరిచాడు.
ఒక వ్యక్తిని దృఢంగా చేసి, గట్టిగా చేసి, ఒక వ్యక్తిని బలంగా మార్చి ఆయన ఏం చేశాడంటే ఖచ్చితంగా బలపరిచాడు. బలమునిచ్చాడు. బలపరచడం ద్వారా బలం వస్తుంది. బలపరచబడడం ద్వారా గట్టిగా మారిపోతున్నాం. బలపరచబడడం ద్వారా ధైర్యవంతులుగా మారిపోతున్నాం. ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా దీవెనలు ఉన్నాయి. యథార్థంగా బ్రతుకుతున్న వానితో దేవుడి సన్నిధి ఎప్పుడు ఉంటుంది. యథార్థంగా ఉండు వానితో దేవుడు నివాసం ఎప్పుడు ఉంటుంది. యథార్థంగా ఉండు వానిని దేవుడు ఎప్పుడు ఉద్ధరిస్తానే ఉన్నాడు. యథార్థంగా ఉండు వానిని ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, బలపరుస్తూనే ఉన్నాడు. ఇకపోతే ప్రియులరా, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని గనక మనం చదివితే ఇలా రాసుంది. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని అంటూ రాశాడు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, అసలు నేను దోషక్రియలు ఏమీ చేయట్లేదు. నేను ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని, యథార్థంగా ఉన్నాను నేను అన్నాడు. ప్రియులరా, దోషక్రియలు ఏమీ చేయట్లేదు అంటున్నాడు. దోషక్రియలు అంటే ఏంటో 3 చెప్తాను. దోషక్రియలు అంటే ఏంటో 3 చెప్తాను. వినాలనుందా? హల్లెలూయా. యథార్థత అంటే 7 చెప్పాను. ఉద్ధరించడం అంటే 4 చెప్పాను. ప్రియులారా, బలపరచడం అంటే 3 చెప్పాను. దుష్టక్రియలంటే కూడా ఒక 3 చెప్తాను. ఏంటా 3 అంటే, పాపపు పనులు చెయ్యట్లేదు నేను అని అనడం. ఆ మాట, దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని అంటే పాపపు పనులు నేను చేయట్లేదు అని అంటున్నాడు. పాపపు పనులు చేయకపోతే ఎలా ఉంటున్నట్టు? యథార్థంగా ఉంటున్నట్టే కదా. పాపపు పనులు చేయకపోతే ఎలా ఉంటున్నట్టు? యథార్థంగా నిజాయితీగా ఉంటున్నట్టు. ఆమేన్. అంతేకాకుండా దోషక్రియలంటే ప్రియులరా, చెడుతనము చేయకుండా ఉండడం. చెడుతనం ఏది కూడా నేను చేయనొల్లకుంటిని అనే అర్థం ఉంది. దేవుడికి స్తోత్రం. చెడు పనులు ఏమీ చేయట్లేదంట. చెడు పనులు చేయకపోవడం ఏమంటారంటే దేవుని యొద్ద యథార్థంగా ఉండడమే. చెడు పనులు చేయకుండా ఉండడం దేవుని యొద్ద యథార్థంగా ఉండడమే. దేవుడికి స్తోత్రం. ఇకపోతే దేవుని దృష్టికి విరుద్ధమైన చెడు ప్రవర్తన కలిగి ఉండకపోవడం, యథార్థంగా ఉండడమే. దేవుడికి స్తోత్రం. పాపపు పనులు చేయకపోవడం, చెడుతనంతో ఉండకపోవడం, దేవుని దృష్టికి విరుద్ధమైన చెడు ప్రవర్తనను కలిగి ఉండను నేను అనడానికి అతను ఏమంటున్నాడంటే, దుష్టక్రియలు నేను చేయనొల్లకుంటేని యథార్థపరుడనైతిని అన్నాడు. అంటే నేను పాపపు పనులు ఏం చేయట్లేదు, నేను చెడుతనంతోనూ ఉండడం లేదు, నేను దేవుడి దృష్టికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండడం లేదు నేను అని అంటున్నాడు. సేమ్ ఇదే వాక్యం ప్రియులరా, 2వ సమూయేలు గ్రంథం 22-24లో చదువుకున్న సేమ్ వాక్యం కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరలా 18వ కీర్తన 23వ వచనాన్ని చదివితే, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. సేమ్ వాక్యం, అదే వాక్యం ఇక్కడ కూడా వచ్చింది. సమూయేలు గ్రంథంలో వచ్చింది, కీర్తనల గ్రంథంలో వచ్చింది. దోషక్రియలంటే 3 చెప్పాను. దోషక్రియలంటే ఏంటి? పాపపు పనులు, చెడుతనము, దేవుని దృష్టికి విరుద్ధమైన చెడు ప్రవర్తన అని అర్థం. ఇలా ఎవరైతే పాపపు పనులు చేయరో, చెడుతనం కలిగి ఉండరో, దేవుని దృష్టికి విరుద్ధమైన చెడు ప్రవర్తనను ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట, దేవుని సమక్షములో యథార్థముగా ఉంటున్నట్టే. ఆమేన్. ఎంత పాపపు పనులు చేయలేనప్పుడు, చెడుతనం కలిగి ఉండనప్పుడు, దేవుడికి విరుద్ధమైన మార్గంలో నడవనప్పుడు, దేవుడి సన్నిధి మనతో రాకపోతే ఎవరితో వెళుతుంది? ఇంకా దేవుడు నివాసం మనతో ఉండకపోతే ఇంకెవరితో ఉంటుంది?
చెడు పనులు ఎవరైతే చేయరో, చెడు ప్రవర్తనను కలిగి ఎవరైతే ఉండరో, దేవుడికి విరుద్ధమైన మార్గంలో ఎవరైతే ఉండరో, వాళ్ళతో ఎప్పటికీ కూడా దేవుడి నివాసం ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళతో కూడా ఉండిపోతాడు ఇంకా. ఆమేన్. వాళ్ళ వేసే ప్రతి అడుగులో దేవుడు అడుగులు ఎప్పుడు ఉంటాయి. దేవుడి సన్నిధి వాళ్ళతో ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యథార్థముగా ఉండువారినంట ఆయన తన మార్గంలోనే నడిపించుకుంటాడంట. యథార్థంగా ఎవరైతే ఉంటారో ఆయన మార్గంలోనే నడుస్తారంట వాళ్ళు కూడా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 22:33 చదువుకున్నప్పుడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన తన మార్గములందంట యథార్థవంతులను నడిపిస్తాడంట. దేవుడు మార్గంలోనే నడిపించుకుంటాడట. దేవుడు ఎవరు నడిపించుకుంటాడో చెప్పాలి. యథార్థంగా ఉన్నవాళ్ళు. దేవుడికి స్తోత్రం. యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడో తన మార్గంలో నడిపించుకుంటాడు. ఇప్పుడు దేవుడి మార్గంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనపడతాయి. ఒక 3 చెప్తాను. దేవుడికి స్తోత్రం. దేవుడి మార్గంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనపడతాయి. దేవుని మార్గంలో జీవం ఉంటుంది. ఆ జీవ మార్గంలో నడిపించుకుంటాడంట. యథార్థంగా ఎవడైతే బ్రతుకుతాడో, ఎవడైతే యథార్థంగా ఉంటాడో వాడు జీవ మార్గంలోకి నడుస్తాడు. వాడు నడిచే మార్గంలో మరణం లేదు. వాడు నడిచే మార్గంలో రెండవ మరణం లేదు. జీవ మార్గమే అది. ఆ మార్గంలో జీవమే ఉంది. యథార్థత కావాలి. దేవుడికి స్తోత్రం. అన్న మాట అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట కదా. అక్కడ అన్న మాటే, ఇక్కడ కూడా అన్నానంటే అన్నానని చెప్పాలి. దేవుడి స్తోత్రం. పిల్లలు, అక్కడ ఏ మాట అయితే అంటామో ఇక్కడికి వచ్చాక కూడా అదే మాట అనాలి. ఇక్కడ ఏమంటామో అక్కడ కూడా అదే అనాలి. ఇక్కడ ఒక మాట, అక్కడికి వెళ్ళి తలకాయ ఇంకొక రకంగా ఊపడం, ఇది యథార్థత కాదు. ఇది ఏం కాదు. ఇది యథార్థత కాదు. ఇది యథార్థంగా ఉంటేనే ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. ఆయన మార్గం జీవ మార్గం. ఆయన మార్గంలో మరణం లేదు. ఆయన మార్గంలో ఏముంది? జీవం కనిపిస్తా ఉంది. దేవుని మార్గంలో ప్రియులరా ప్రేమ ఉంటుంది. ఆమేన్. దేవుడి మార్గంలో జీవం ఉండడమే కాదు, ఆయన తన మార్గంలోనే యథార్థవంతుడిని నడిపించుకున్నాడు అనుకోండి, ప్రేమ కలిగి బ్రతికేస్తాడు. ప్రేమతోనే బ్రతికేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మార్గంలో ఏముంటుందంటే ప్రియులరా, సత్యం ఉంటుంది. ఏముంటుంది? సత్యమే ఉంటుంది. ఇంకా దేవుడి మార్గంలో, దేవుడి మార్గం అసత్యంతో కూడింది కాదు, సత్యముతో కూడింది. ఇంకెప్పుడు కూడా నిజమే ఉంటుంది ఆ మార్గంలో. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం నిజమే కానీ అబద్ధం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం సత్యం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ సత్యమైన మార్గంలో, ఈ ప్రేమ కలిగిన మార్గంలో, ఈ జీవము కలిగిన మార్గంలో మనం నడవాలంటే, ఆయన మనల్ని నడిపించాలంటే, ఒక వ్యక్తి యథార్థంగా ఉంటే తప్ప పని అవ్వదు. యథార్థంగా ఉంటే తప్ప దేవుడు మార్గంలో నడిపించబడడం అనేది అంత చిన్న విషయం కాదు అది. అందుకే ప్రియులరా, యథార్థంగానే ఉంటున్నామా లేదా అనే విషయాలు చాలా బాగా మనందరం కూడా గమనించుకుంటూనే ఉండాలి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. ఈ సరిగ్గా ప్రవర్తించెను అనే మాట యథార్థతనే సూచిస్తుంది. కుడి ఎడమలకి తొలగిపోకుండా దావీదు ఎలాగైతే ప్రవర్తించాడనంట అలాగే సరిగ్గా ప్రవర్తించేస్తున్నాడంట. హోషియా రాజు యథార్థంగా ప్రవర్తించేస్తున్నాడంట. ఆ రాజు గురించి చెబుతున్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. కుడికి గాని ఎడమకి గాని తొలగిపోయామంటే యథార్థతను కోల్పోయినట్టే. కుడికి గాని ఎడమకు గాని
మనలో ఎవరమైనా తొలగిపోయామంటే యథార్థతను కోల్పోయినట్టే. ఈరోజు ప్రియులరా, యథార్థతనే కోరుకుంటున్నాడు. యథార్థత ఎవరి యందైతే కనపడుతుందో వాళ్ళకి ఎప్పుడూ దేవుడు తోడుగానే ఉంటాడు. వాళ్ళతో ఎప్పుడు కూడా దేవుడు ప్రక్కనే నిలబడతాడు. యథార్థత కలిగిన వారిని ఆయన పోగొట్టుకోలేడు. యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తుల్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టుకోలేడు. యథార్థంగా ఉండువానికి ఎన్ని దీవెనలు వచ్చేస్తున్నాయో, యథార్థంగా ఉంటుంటే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయో. దేవుడికి స్తోత్రం. యథార్థంగా ఉంటుంటే నచ్చేస్తున్నాం అంట దేవుడికి. యథార్థంగా ఉంటుంటే ఏమైపోతున్నావు? నచ్చేస్తున్నావు నువ్వు. దేవుడు స్తోత్రం. నీ కలర్ చూస్తే నచ్చుతావు నువ్వు అనుకుంటున్నావేమో. నీ కలర్ చూసి నేను ఇష్టపడ్డం కాదు ఆయన. నీ కలర్లో చూసి కాదు, నీ హైట్ చూసి కాదు, నీ వస్త్రధారణ చూసి కాదు, ఎండి చేపలాగా ఎండిపోయావా లేకపోతే బలిసిపోయావా అది కాదు. దేవుడు నీ యథార్థతను చూసి ఇష్టపడిపోతున్నాడు. యథార్థంగా ఉంటుంటే ఎన్ని దీవెనలు వచ్చేస్తున్నాయో. దేవుడు స్తోత్రం. యథార్థంగా ఉంటుంటే ఎంత నచ్చేస్తున్నామో దేవుడికి. హల్లెలూయా. ఒక మనుషుడికి మరొక మనుషుడు నచ్చాలంటే ప్రియులరా ఏవేవో చూస్తాడు, పైదే చూస్తాడు. కానీ దేవుడు ఆయనకి ఒక వ్యక్తి నచ్చాలంటే ఆయన లోపలికి దూరి చూస్తాడు. లోపల యథార్థత ఉందా లేదా? బయట ఉన్నదే లోపల ఉందా? లోపల ఉన్నదే బయట ఉందా? అదే చూస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్తానండి అర్థమయ్యేలాగా. నడుముకి ఆపరేషన్ పడుతుంది అన్నారు. నడుము ఎముకలో ఏదో తేడా ఉంది ఒక్కొక్కరికి అనుకుందాం. పైకి బాగానే నిలబడ్డారు కదా అని బాగానే ఉందని నడుమని అనుకుంటాకి ఏమన్నా ఉందా? లోపల కంప్లైంట్ ఉంది. అంటే బయటే కాదు దేవుడు చూసేది. బయట ఏదైతే ఉందో లోపల కూడా ఏముందనేది చూస్తాడు. లోపడున్నదే బయట ఉంటే, బయట ఉన్నదే లోపడుంటే అదే యథార్థత. యథార్థత అదే యథార్థత. దేవుడికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఇష్టపడిపోతున్నాడంట యథార్థవంతుల్ని. యథార్థవంతుల్ని ఇష్టపడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యథార్థంగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? దేవుడు నీ మీద శ్రద్ధ కూడా నిలిపేస్తాడంట. జాగ్రత్తలు తీసుకుంటాడంట నీ ఎడల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడంట. చిన్న పిల్లవాడి పట్ల, పసి పిల్లవాడి పట్ల, 1 నెల పిల్లవాడి పట్ల, 10 రోజుల పిల్లవాడి పట్ల, అప్పుడే పుట్టిన పిల్లవాడి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో అలాంటి జాగ్రత్తలు పూర్తిగా ఇక నీ విషయంలో పూర్తి బాధ్యత వహించేస్తాడంత. అంత శ్రద్ధను కలిగి ఉంటాడు ఆయన. అంత శ్రద్ధ చూపించేస్తాడు నీ మీద. నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని కూడా ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే యథార్థంగా ఉంటారో ప్రియులరా, వాళ్ళ నీతి మార్గంలో కూడా వచ్చేసినట్టే. యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ నీతిలో అడుగుపెట్టినట్టే. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఇలా రాసుంది. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, ఆయన నీయందు ఏమి నిలిపంట? శ్రద్ధ నిలిపంటే జాగ్రత్తలు వహించేసి, నీ ఎడల చాలా జాగ్రత్తలు వహించేస్తాడు. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంటున్నాడు. యథార్థత నీతిలో కూడా పెట్టేస్తుంది. ఆమేన్. యథార్థత నీతిలో అడుగు పెట్టేలాగా చేసేస్తుంది. ఎవడైతే యథార్థంగా బ్రతుకుతాడో వాడు నీతిలో అడుగు పెట్టినట్టే. ఎక్కడ అడుగు పెట్టినట్టంట? నీతిలో అడుగు పెట్టేసినట్టే. అలా నీతిలో ఎవరైతే అడుగు పెట్టేస్తారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో ప్రియులరా, దేవుడు వాళ్ళ ఎడల శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళని
వర్ధిల్ల చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా మనతో దేవుని యొక్క నివాసం యథార్థత మీదే ఆధారపడి ఉంది. మనతో కూడా వచ్చే దేవుడి సన్నిధి మన యథార్థత మీదే ఆధారపడి ఉంది. యథార్థంగా ఉంటే నిన్ను దేవుడు ప్రియులరా ఎంతో ఉద్ధరించేస్తున్నాడు, చాలా పైకి తీసుకెళ్తున్నాడు, నీకు చాలా కష్టాల్లోంచి విముక్తిని దయచేస్తున్నాడు, నిన్ను బాగుపరిచేస్తున్నాడు, నిన్ను అభివృద్ధి చేసేస్తున్నాడు ఆయన. యథార్థంగా ఉంటుంటే చాలు అలా చేసేస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. యథార్థంగా ఉంటుంటే చాలు ప్రియులరా ఆయన బలపరిచేస్తున్నాడు ఆయన. యథార్థంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన తన జీవ మార్గములో, ప్రేమ కలిగిన మార్గములో, సత్యమైన మార్గములో నడిపించేసుకుంటున్నాడు యథార్థంగా ఉండడం వలన. యథార్థంగా ఉంటుంటే మనం నచ్చేస్తున్నాం ఆయనకి. యథార్థంగా ఉంటుంటే మన యందు శ్రద్ధ నిలిపేస్తున్నాడు, జాగ్రత్తలు తీసేసుకుంటున్నాడు. అంతేకాకుండా మనల్ని వర్ధిల్ల చేసేస్తున్నాడు, అభివృద్ధి చేసేస్తున్నాడు, విస్తరింప చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి నిలిచి ఉండమని చెప్పు, నేను ఆజ్ఞలు ఇవ్వబోతున్నానని యెహోషువతో చెప్పాడు. ప్రత్యక్షపు గుడారంలో ఏముందో నేర్చుకున్నాం. ప్రత్యక్షపు గుడారం దేనికి సూచనో నేర్చుకున్నాం. ప్రత్యక్షపు గుడారం వలన ప్రయోజనాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఒక్క పాయింట్ని అందులోంచి తీసుకున్నాం. ప్రత్యక్షపు గుడారం వలన ఉపయోగాలు ఏంటంటే దేవుడు నివాసం మనతో కూడా ఉంటుంది. ఆమేన్. ప్రత్యక్షపు గుడారమును బట్టి ప్రజలలో ఆయన నివాసం చేశాడు, నివసించినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు దేవుడు మనతో నివసించాలంటే యథార్థత కావాలి. దేవుడు నివసించాలంటే మనతో పాటు ఆయన మనతోనూ నివసించాలంటే, మనలోనూ జీవించాలంటే దేవుడు కోరుకునే గుణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఆదివారం యథార్థత కోసం మనం మాట్లాడుకున్నాం. కాబట్టి యథార్థత అంటే ఏంటో ఒక 7 విషయాలు చెప్పాను. 7 అర్థాలతో కూడిన మాటగా యథార్థత గురించి మీకు స్పష్టంగా వివరించాను. ఇంకా ఈ వర్తమానం ఏదైనా నేను పూర్తిగా వినలేదు, నేను మొదటి నుంచి నేను వినలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా దీన్ని నేను రికార్డ్ చేశాను. దీన్ని తప్పకుండా యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు తప్పకుండా దీనిని తర్వాత మీరు వినొచ్చు. రేపు ఉదయకాలం దీన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా తిరిగి మరలా అప్లోడ్ చేస్తాం. అందులో మీరు తప్పకుండా చూడొచ్చు. దేవుడికి స్తోత్రం. ఏ రోజైతే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడి నివాసం మనతో ఉండాలంటే, దేవుడి సన్నిధి మనతో ఉండాలంటే మనలో ప్రతి ఒక్కరూ యథార్థంగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. ఇలా యథార్థంగా ఉన్న వాళ్ళందరితో కూడా దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.